తలుచుకుంటూ ఆ జ్ఞాపకాల్లోనే బ్రతుకుతూ జీవితాన్ని నాశనం చేసుకుంటామా? మన చేతులారా మన భవిష్యత్తుని మనమే బలి తీసుకుంటామా? తప్పు నాయుడు బావా, ఇది జీవితం. ఆశపడ్డవి దూరమైనా, ఆశించినవి దగ్గరైనా శ్వాసున్నంత వరకు ఆశతోనే బ్రతకాలి. నిరాశను పక్కన పెట్టాలి. అప్పుడే జీవితం మీద గెలుస్తాం, లేదంటే జీవితాన్నే ఓడిపోతాం. ఆ పర నువ్వు చెప్పేదంతా నిజమే. జీవితం లేదో సాధించాలి, జీవితం లేదని అవ్వాలి, జీవితం లేదో చూసేయాలి అని అనుకునేవాళ్ళకే. నాకు జీవితం మీద పెద్ద ఆశ లేదు. ఇంకా నాలంటోడికి ఎందుకు చెప్పు? కుదరదు నాయుడు బావా. అసలు పెళ్ళే వద్దనుకోవడానికి నువ్వెవరు? నువ్వొద్దంటే మేం మానుకోవాలా? మా మాటకు విలువ లేదా? మీ అమ్మా నాన్న ఉండుంటే నేను ఇలాగే వదిలేస్తారా? పెళ్లి చేయడం మానేస్తారా? అది కదా అత్తయ్య. నువ్వేం చెప్పినా నేను వినను నాయుడు బావా. నీకోసం మంచి అమ్మాయిని చూశాను. నీకన్ని రకాలుగా తగిన అమ్మాయి. ఇద్దరు జోడి బాగుంటుంది. వాళ్ళు కూడా నీకివ్వడానికి ఒప్పుకున్నారు. రేపే పెళ్లి చూపులు కూడా ఏర్పాటు చేయమన్నారు. కాబట్టి నువ్వు అమ్మాయిని చూస్తున్నావు, ఖచ్చితంగా పెళ్లి చేసుకుంటున్నావు. అంతే, నా మాటకు తిరుగులేదు. వద్దంటే ఇలా బలవంతం చేస్తారండి అత్తయ్య. మరి ఆ రోజు స్నేహకి గోకుల్కి పెళ్లి చేయడం నాకు ఇష్టం లేదని చెప్పాను. అయినా నువ్వు వదిలిపెట్టావా? నా బుర్ర తినలేదు. నా కాళ్ల వేళ్ల పడి బలవంతంగా ఒప్పించలేదు. అప్పుడు ఎందుకు నాయుడు బావా నన్ను బలవంతం చేస్తావని నేను అడిగానా? చెప్పు, అన్నానా? అనలేదు. కానీ ఏంటి కాని? నీ మాటకు విలువిచ్చి, నిన్ను సొంత బిడ్డలా గౌరవించి, ఎలా అయితే స్నేహ పెళ్లికి ఒప్పుకున్నానో ఇప్పుడు నువ్వు కూడా దీనికి ఒప్పుకోవాలి. లేదంటే నీకు నా మాట అంటే గౌరవం లేదని, నా మాటకి విలువ లేదని అనుకోవాల్సి వస్తుంది. చెప్పు, అనుకోమంటావా? చచ్చా, ఎంత మాట అత్తయ్య. మీ మాట అంటే నాకు ఎప్పుడు గౌరవే. అయితే పెళ్లికి ఒప్పుకో. అమ్మ చెప్పేది కూడా నిజమేరా. అరే నాయుడు బావా, నీ వెనకాల చెల్లుంది. నీ పెళ్ళైతే తనకు తోడొస్తుంది. మీ ఇంటికో కళొస్తుందిరా. అమ్మాయి నేను చూశాను నాయుడు బావా, చాలా బాగుంది. బాగా చదువుకుంది, మంచమ్మాయిలా ఉంది. తనని చేసుకుంటే నీ లైఫ్ బాగుంటుంది అనిపిస్తుంది. ఇలాంటి అవకాశం మళ్ళీ మళ్ళీ రాదు నాయుడు బావా. ఇంకేం ఆలోచించకుండా ఒప్పుకో. మనసులో నీ జ్ఞాపకాలు పెట్టుకుని మరో అమ్మాయికి మనసు ఎలా ఇవ్వగలన స్నేహ? ప్రేమ అనేది ఒకరి మీద పుడుతుంది, ఒకరితోనే చేస్తుంది. మమ జీవన హేతునా కంఠే భద్రాది సుభగే త్వం జీవ శరదాం శతం. అబ్బబ్బబ్బబ్బబ్బా, అబ్బా, వంకాయ కూర చాలా బాగుంది. ఇంకొంచెం వేయమ్మా. సాంబార్ కూడా బాగుంది అత్తయ్య, వేసుకోండి. ఆగు, ముందు ఈ వంకాయ కూర తిని ఆ తర్వాత సాంబార్తో తినేస్తాను. అంటే ఆ కూర అయిపోయింది అత్తయ్య. అదేంటి, చాలా ఉండారు కదా. అంటే టేస్ట్ బాగుందని మొత్తం నేనే తినేశాను. సరిపోయింది. వారి దేవుడు, నువ్వెంత అన్యాయం చేస్తావు అనుకోలేదు. నువ్వెంత మోసం చేస్తావు అనుకోలేదు. నీకు అసలు మనసే లేదా? నువ్వు అసలు మనిషివే కాదా? అంటే నీకు కూడా ఉంచుదాం అనుకున్నాను, కానీ టేస్ట్ అనిపించేసరికి చిచి, నువ్వెంత పని చేస్తావు అనుకోలేదు. నీకు నచ్చితే మాత్రం నా గురించి ఆలోచించవా? నీలాంటి వాళ్ళని ఏం చేసినా పాపం లేదు. చాలేవే, ముష్టి వంకాయ కూర కోసం అన్ని తిట్లు తిట్టాలా? కావాలంటే హోటల్ నుంచి తెప్పిస్తాలే. అయ్యో నా కర్మ, నేనంటుంది వంకాయ కూర గురించి కాదమ్మా. మరి సాంబార్ కోసమా? అదైతే ఉండదునా. నిన్ను తగలయ్యా. నేను బాధపడుతుంది తిండి గురించి కాదే, నా మొగుడు గురించి. ఏంట నువ్వు మాట్లాడేది? ఆల్రెడీ పెళ్ళైతే మళ్ళీ మొగుడు గురించి అడుగుతావేంటి? అయ్యో, ఇంత తిక్క తల్లి కడుపున నన్ను ఎలా పుట్టించావురా దేవుడా. నేనెడుస్తుంది నా మొగుడు గురించేనమ్మా. అసలు ఇప్పుడు అల్లుడి గారికి ఏమైందే? ఇప్పుడేం అవ్వలేదు. రేపో మాపో ఇంకొక అమ్మాయితో పెళ్లి కాబోతోంది.